హలో ఎవరివన్, నేను మీ శశు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా టైమ్ అండ్ వర్క్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఏ అనే వ్యక్తి 3 డేస్లో చేస్తారు. బి అనే వ్యక్తి 6 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఇది క్వశ్చన్. ఏ వచ్చి ఫుల్ వర్క్ని 3 డేస్లో, బి వచ్చి ఫుల్ వర్క్ని 6 డేస్లో. ఇద్దరు కలిసి అంటే ఖచ్చితంగా లెస్ దెన్ 3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ ఒకడికి 3 డేస్ పడతా ఉంది. ఇద్దరు కలిశారు కాబట్టి 3 డేస్ కన్నా తక్కువ డేస్లో కంప్లీట్ అయిపోతుంది. షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే ప్రోడక్ట్ బేస్ సమ్. షార్ట్ కట్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్ సమ్. ఏ తెలుసు, బి తెలుసు, ఏ ప్లస్ బి కావాలి. ప్రోడక్ట్ బేస్ సమ్ అంటే 3 into 6 ప్లస్ 3 plus 6. 3 into 6 అంటే 18, 3 plus 6 అంటే 9. అంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ని? 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి షార్ట్ కట్ మెథడ్. ఈ షార్ట్ కట్ మెథడ్ ఫ్రంట్ వాల్యూ కనుక్కునేదానికి ఈ ఫార్ములా. ఫ్రంట్ వాల్యూ అంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి, ఏ ప్లస్ బి. ఒకవేళ బ్యాక్ వాల్యూ అడిగారు అనుకోండి, ఏ ఇస్తాడు, ఏ ప్లస్ బి ఇస్తాడు, బి వాల్యూ కనుక్కోవాలి. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఇదే క్వశ్చన్ జనరల్ మెథడ్లో చేద్దాం. ఏ వచ్చేసి 3 డేస్లో కంప్లీట్ చేస్తారు, బి వచ్చేసి 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు మనం డేస్ని యాడ్ చేయకూడదు, వర్క్నే యాడ్ చేయాలి. ఇక్కడ 1 డే వర్క్ రాసుకున్నా. ఏ 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే 1 డేకి ఎంత చేస్తాడు? 1/3. ఏ వచ్చేసి 3 డేస్లో ఫుల్ వర్క్. ఫుల్ వర్క్ అంటే 1. అంటే 1 డేకి ఎంత చేస్తాడు? 1/3 కంప్లీట్ చేస్తాడు. బి 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 1 డేకి ఎంత చేస్తాడు? 1/6. ఏ ప్లస్ బి అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. 3కి 6కి ఎల్సిఎం 6 కదా. ఇక్కడ 3 ఉంది, ఎల్సిఎం 6. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో. 1 into 2 2. ఇక్కడ 6 ఉంది, ఎల్సిఎం 6. అంటే 1తో మల్టిప్లై చేయాలి. 1 into 1 1. అంటే ఆన్సర్ 3/6. 3 1s 3 2s. చూడండి, ఇక్కడ 1/3 ఉంటే ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 1/2 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ టైర్ హ్యాస్ 3 punctures. The first puncture alone would made the tire flat in 9 minutes. ఫస్ట్ పంచర్ని ఏ అనుకుంటే మొత్తం వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది? 9 minutes. పంచర్ చేసే వర్క్ ఏమి? టైర్ని ఫ్లాట్ చేయడం. ఫస్ట్ పంచర్ వచ్చి టైర్ని ఫ్లాట్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 9 minutes. అదే సెకండ్ పంచర్ వచ్చి 18 minutes. థర్డ్ పంచర్ వచ్చేసి 6 minutes. If air leaks out at constant rate, then how long minutes does it take for all punctures together to make it flat? అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్. ఇది 9 minutesలో కంప్లీట్ చేస్తారు. 1 minute వర్క్ రాద్దాం. 9 minutesలో కంప్లీట్ చేస్తారు అంటే 1 minuteకి 1/9, 1 minuteకి 1/8, 1 minuteకి 1/6. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. ఎల్సిఎం 18, ఇక్కడ 9 అంటే 2తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం వచ్చేసి 18, ఇక్కడ కూడా 18 ఉంది, 1తో మల్టిప్లై చేయాలి. 1 into 1 1. ఎల్సిఎం 18, ఇక్కడ 6 ఉంది, అంటే 3తో మల్టిప్లై చేయాలి. 1 into 3 3. 6/18 అంటే 1/3 వస్తుంది. ఇక్కడ 1/9 ఉంటే 9 వస్తుంది. ఇక్కడ 1/3 ఉంటే ఇక్కడ 3 వస్తుంది. ఆన్సర్ 3 minutes. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సార్థక్ అండ్ మోహన్
have been assigned a work to design room for ceremony. Sarthak can complete design in 12 days. Sarthak ఎన్ని days? 12 days. Mohan వచ్చి 15 days. In how many days will work be completed? They work together. ఇద్దరు కలిసి పని చేస్తే వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, ఏ ప్లస్ బి అడుగుతాడు. 2 నెంబర్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే ప్రోడక్ట్ బై సమ్. షార్ట్ కట్ ఏమి? ప్రోడక్ట్ బై సమ్. చూడండి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 12 into 15 బై సమ్ అంటే యాడ్ చేయాలి. 12 plus 15. 12 into 15 by 27 యాడ్ చేస్తే 3 4s 3 9s 3 3s 3 5s. ఆన్సర్ 20 by 3. 3 6 18 3 6 18 6.6 సంథింగ్ అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రక్షిత్, అజయ్ అండ్ సతీష్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. రక్షిత్, అజయ్, సతీష్. శానిటేషన్ వర్కర్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్. రక్షిత్ అలోన్ 20 hours. రక్షిత్ ఒకడే 20 hours లో డ్రైన్ ని క్లీన్ చేస్తాడు. అజయ్ వచ్చి 12 hours. నెక్స్ట్ సతీష్ ఎన్ని అవర్స్ లో క్లీన్ చేస్తాడో తెలియదు. అందరూ కలిసి 5 hours లో క్లీన్ చేస్తారు. ఆర్ ప్లస్ ఏ ప్లస్ ఎస్. ఎన్ని అవర్స్ లో క్లీన్ చేస్తారు? 5 hours. ఇక్కడ నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. 1 minute. ఫస్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దామా. ఫస్ట్ టైర్ వచ్చి 9 minutes లో ఎంటీ చేస్తుంది. సెకండ్ టైర్ వచ్చి 18 minutes లో టైర్ ని ఫ్లాట్ చేస్తుంది. థర్డ్ టైర్ వచ్చి 6 minutes లో టైర్ ని ఫ్లాట్ చేస్తారు. అన్ని టైర్స్ కలిపి, అన్ని పంక్చర్స్ కలిపి టైర్ ని ఎంత టైంలో ఫ్లాట్ చేస్తాయి? ఇది క్వశ్చన్. షార్ట్ కట్ మెథడ్ అంటే టోటల్ వర్క్ ని అజ్యూమ్ చేసుకుంటాం. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని. 9 18 6. ఎల్సిఎం ఎంత? 18 కదా. ఇక్కడ 1 minute వర్క్ రాస్తాం. ఎలా రాస్తామంటే ఎల్సిఎం ని మైండ్ లో పెట్టుకోండి. ఎల్సిఎం వచ్చేసి 18. ఇక్కడ 9 ఉంది. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 2. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 1. 18 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 1. 6 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 3. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ 18, ఇక్కడ 6. 18 by 6. ఆన్సర్ ఎంత? 3. సేమ్ ఇదే మెథడ్ చేద్దాము ఈ క్వశ్చన్ కూడా. ఫస్ట్ మనం టోటల్ వర్క్ ని ఎల్సిఎం అని తీసుకోవాలి. టోటల్ వర్క్ ని ఏమని తీసుకోవాలి మనం? ఎల్సిఎం. 20 12 5. 20కి 12కి 5కి ఎల్సిఎం 60 వస్తుంది. ఫస్ట్ 5 తో చేయండి. 5 4s 5 1s. 4 తో చేయండి. 3 into 4 12 12 5 60. ఎల్సిఎం ఎంత? 60. ఎల్సిఎం ని మైండ్ లో పెట్టుకోండి. 1 hour వర్క్ రాదు. మైండ్ లో 60 పెట్టుకోండి. ఇక్కడ 20 ఉంది. 20 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 3. 12 అంటే 5. 5 అంటే 12. ఈ 3 యాడ్ చేస్తే అది రావాలి కదా. 3 plus 5 అంటే 8. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. 8 కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 4. ఇంత ముందుగానే చెప్పిన ఆన్సర్ అంటే డివిజన్ అని. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ ఏమంటే 4 వచ్చింది. 60 by 4 ఎంత? 15. సతీష్ ఎంత టైంలో వర్క్ ని కంప్లీట్ చేస్తాడు? 15 hours. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. చూడండి, ఏబిసి ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ అందరూ కలిసి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 12 days. ఏ యాజ్ వెల్ యాజ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 36 days. ఏ 36 days, బి కూడా 36 days.
In how many days C alone complete the work? ఇది క్వశ్చన్. షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఏ 10 days లో కంప్లీట్ చేస్తారు, బి 10 days లో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసారనుకోండి, సేమ్ డేస్ కదా, 10/2. 10/2 అంటే 5. సపోజ్ వాల్యూ సేమ్ అయితే ఆన్సర్ హాఫ్ అవుతుంది. ఏ 30 days లో చేస్తారు, బి 30 days లో చేస్తారు, సి 30 days లో చేస్తారు. అందరూ కలిసి ఎంత టైంలో చేస్తారు? 30/3. 2 వాల్యూస్ ఈక్వల్ అయితే బై 2 చేసుకోవాలి, 3 వాల్యూస్ ఈక్వల్ అయితే బై 3 చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 12 ఏమని రాయొచ్చు? 36/3. ఇక్కడ 36, ఇక్కడ 36, ఇక్కడ కూడా ఏమొస్తుంది? 36. ఈ 3 వాల్యూస్ సేమ్ కాబట్టి 36/3 వచ్చింది. 36/3 అంటే ఎంత? 12. అంటే సి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 36 days. అర్థమైందా? ఆన్సర్ బై 3 అయిందంటే ఖచ్చితంగా 3 వాల్యూస్ సేమ్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. Rajesh in his printing press got an order to print some books, out of which he completed 17/27 of the work. ఇంత వర్క్ అయితే కంప్లీట్ చేశాడు. ఎన్ని డేస్ లో? 34 days. వాడు ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ డిడ్ హీ కంప్లీట్ ఎంటైర్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్? అంటే టోటల్ వర్క్ ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు. లెఫ్ట్ సైడ్ 17/27, రైట్ సైడ్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 27/17. 17 2s. 2 into 27, 54. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వరుణ్ అండ్ రాజు వర్కింగ్ టుగెదర్. అంటే వరుణ్ రాజు ఇద్దరు కలిసి ఒక వర్క్ ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? 40 hours. వరుణ్ ఒక్కడే 50 hours. రాజు ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేస్తాడు? ఇది క్వశ్చన్. నేను చెప్పిన ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై సమ్, ఇలా సింగిల్ వాల్యూ అడిగితే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. పి అంటే ప్రోడక్ట్, 50 into 40. డిఫరెన్స్ అంటే 50 - 40, అంటే 50 into 40/10. ఆన్సర్ ఎంత? 200. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ కెన్ డూ 1/5 of the వర్క్. ఏ వచ్చి 1/5 of the వర్క్ వచ్చి 3 days. 1/5 of the వర్క్ వచ్చి 3 days. ఫుల్ వర్క్ అంటే రైట్ సైడ్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా? 1/5. రైట్ సైడ్కి వెళ్తే 5/1. అంటే ఏ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు? 15 days. బి ఎఫిషియన్సీ ఈస్ హాఫ్ ఆఫ్ ఏ. బి ఎఫిషియన్సీ హాఫ్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాడు ఏ కన్నా. ఎఫిషియన్సీ హాఫ్ కాబట్టి టైం డబుల్ అవుతుంది. ఏ 15 days అంటే బి ఎన్ని డేస్ అవుతుంది? 30 days. ఏ వచ్చి 15 days, బి వచ్చి 30 days. ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? ఏ ప్లస్ బి. ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై సమ్ కదా. ప్రోడక్ట్ అంటే 15 into 30. సమ్ అంటే 15 + 30. 15 + 30 అంటే 45. 15 3s, 3 10s. ఇద్దరు కలిసి 10 days లో కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ అడిగింది హాఫ్ ఆఫ్ ద వర్క్ కదా. ఫుల్ వర్క్ వచ్చి 10 days. హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే 5 days. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ certain వర్క్ ఇన్ 6 hours. ఇద్దరు కలిసి 6 hours లో కంప్లీట్ చేస్తారు. సి ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేస్తారో తెలియదు. ఏబిసి టుగెదర్ అంటే అందరూ కలిసి ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేస్తారు? 4 hours. మీరు గమనిస్తే 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ ఉంటే షార్ట్ కట్ ఉంది కదా. ఇది ఫ్రంట్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ అంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. ఫ్రంట్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్. సింగిల్ గా వస్తే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 6 into 4/6 - 4. అంటే 24/2 అంటే ఎంత? 12. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
అన్షు, స్వాతి, రజని అందరూ కలిసి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 4 days. హౌఎవర్ అన్షు అలోన్, అన్షు ఒకరే 9 days, స్వాతి ఒకరే 12 days, రజని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? ఇది క్వశ్చన్. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ ని అజ్యూమ్ చేసుకోవాలి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం 9 కి 12 కి 4 కి ఎల్సిఎం ఎంత? 36 కదా. అంటే టోటల్ వర్క్ వచ్చేసి 36 యూనిట్స్ అనుకుంటా. ఇక్కడ 1 day వర్క్ రాస్తా. మైండ్ లో ఎల్సిఎం పెట్టుకోండి 36. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 4. 12 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 3. 4 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 9. మీరే చూడండి. 4 + 3 అంటే 7. ఇక్కడ 9 ఉంది. 7 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 2. ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ టోటల్ వర్క్ 36. 1 day కి 2 యూనిట్స్. 1 day కి 2 యూనిట్స్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 18 days. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మోహిత్ కెన్ కంప్లీట్ 2/3 ఆఫ్ ద వర్క్. 2/3 ఆఫ్ ద వర్క్ వచ్చి 24 days. ఇక్కడ ఏమడిగారు? 1/9 ఆఫ్ ద వర్క్. చూడండి, లెఫ్ట్ సైడ్ 2/3, రైట్ సైడ్కి వెళ్తే 3/2 కదా. వాడు ఫుల్ వర్క్ అడగలేదు, ఏమడిగారు? 1/9 ఆఫ్ ద వర్క్. అంటే ఇంటూ 1/9 చేయాలి. 24 ఇంటూ 3/2. 3 3s 3 8s 8/2 అంటే ఎంత? 4. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ప్రాజెక్ట్ ఇన్ 9 days. A + B వచ్చి 9 days. B + C అంటే ప్లస్ అని. B + C వచ్చి 12 days. C + A వచ్చి 18 days. In how many days ABC together finish the project? వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ A + B + C కదా. కానీ క్వశ్చన్లో అడిగింది అందరూ కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు. అంటే ఏం కనుక్కోవాలి మనం? A + B + C కనుక్కోవాలి. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ ఏమనుకోవాలా? ఎల్సిఎం. 9 కి 12 కి 18 కి ఎల్సిఎం ఎంత? 36. టోటల్ వర్క్ వచ్చేసి 36. 1 day వర్క్ రాద్దాం. మైండ్ లో ఎల్సిఎం పెట్టుకోండి, 36 పెట్టుకోండి. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 4. 12 3s 18 2s. యాడ్ చేయండి, 9 కదా. చూడండి, 2 ఇంటూ A + B + C అంటే 2 times పర్సన్స్ ఉంటే 9 యూనిట్స్ చేస్తారు. అదే A + B + C ఉంటే 9/2 యూనిట్స్ చేస్తారా? అంతే కదా. మనుషులు ఏమైపోయినారు? హాఫ్ అయిపోయినారు. అంటే వర్క్ కూడా హాఫ్ అయిపోతుందా? ఎక్కువ మంది మనుషులు ఉంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ అవుతుంది. 2 ఇంటూ A + B + C ఉంది, ఇక్కడ A + B + C ఉంది. అంటే మెన్ హాఫ్ అయ్యారా? వర్క్ కూడా హాఫ్ అవుతుంది. ఆన్సర్ అంటే డివిజన్. ఆన్సర్ అంటే డివిజన్. టోటల్ వర్క్ 36. 1 డేకి ఎంత చేస్తారు? 9/2. 9 4s. 2 పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 4 ఇంటూ 2 8. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 7 days. ఫుల్ వర్క్ వచ్చేసి 7 ఇంటూ 3/1. లెఫ్ట్ సైడ్ 1/3, రైట్ సైడ్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. నెక్స్ట్ బి. కంప్లీట్ 2/7 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. లెఫ్ట్ సైడ్ 2/7, రైట్ సైడ్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 7/2. వాడు ఏమడిగాడు? ఏ అండ్ బి టుగెదర్ అంటే ప్లస్. అంటే ఏ వచ్చి 21 days, బి వచ్చేసి 35 days. ఏ + బి అడిగారు అంటే మనకు ఫ్రంట్ వాల్యూ కావాలి. ఫ్రంట్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్. 21 × 35/21 + 35. 21 + 35 అంటే 56 కదా. 7 3s 7 8s.
5 3 is 15, 105 by 8, 8 1s 8, 25 కదా, 8 3 is 24, 25 లో 24 పోతే 1, 13 1 by 8, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, A and B can do work in 12 days and 16 days. చూడండి, ఏ 12 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తాడు, బి వచ్చి 16 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి పని చేస్తా అన్నారు. ఏ 1 డేకి ఎంత చేస్తారు, 1/12 కదా, 1 డే వర్క్ రాస్తాను. బి 1 డేకి 1/60 యాడ్ చేయండి. 12 16, ఎల్సిఎం ఎంత, 48. మైండ్ లో ఎల్సిఎం పెట్టుకోండి. ఇక్కడ 12 ఉంది, 12 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది, 4. 16 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది, 3. అంటే ఇద్దరు కలిసి 1 డేకి ఎంత చేస్తారు, 7/48. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ పని చేశారు, 6 days. 1 డేకి ఎంత చేస్తారు, 6 days కి ఎంత చేయాలి, ఇంకా 1 డేకి 7/48 ఆఫ్ ద వర్క్ చేస్తారు. 6 days అంటే ఇంటూ 6 కదా, అంటే ఎంత వర్క్ కంప్లీట్ అయిపోతుంది, 7/8 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకెంత వర్క్ మిగిలి ఉంటుంది, టోటల్ వర్క్ 1 కదా, 7/8 కంప్లీటెడ్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/8. 1 minus 1/8, 1 minus 7/8 అంటే 1/8. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్తి కెన్ టైప్ 85 pages in, ఆర్తి చేసే వర్క్ 85 pages in 10 hours. 85 pages in 10 hours. ఇక్కడ 10 hours ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 10 hours కే రాసుకుందాం. ఆర్తి అండ్ బీనా ఇద్దరు కలిసి 40 hours కింద 500 pages. ఇక్కడ 10 hours ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 hours కనుక్కుందాం. అంటే బై 4 చేయాలా, 4 10s, 4 1s 4, 10 కదా, 4 2s 8, 4 5s. చూడండి, ఇక్కడ అంతా 10 hours కి రాద్దాం. 10 hours కి ఆర్తి ఎన్ని పేజెస్ టైప్ చేస్తుంది, 85. 10 hours కి బీనా ఎంత టైప్ చేస్తుందో తెలియదు. ఆర్తి ప్లస్ బీనా ఇద్దరు కలిసి 10 hours కి ఎంత చేస్తారు, 125. ఇది వర్కే కదా. 85 కి ఎంత యాడ్ చేస్తే 125 వస్తుంది, 40 కదా. అంటే బీనా 10 hours కి ఎన్ని పేజెస్ చేస్తుంది, 40 pages. బీనా వచ్చేసి 10 hours కి 40 pages. ఇక్కడ ఇచ్చాడు కదా, బీనా 40 pages టైప్ చేస్తే దానికి ఎంత టైం పడుతుంది, 10 hours. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 60 days. ఏ వచ్చి 60 days లో కంప్లీట్ చేస్తారు. హీ వర్క్ అట్ ఇట్ ఫర్ 15 days. టోటల్ వర్క్ 60 days లో కంప్లీట్ చేస్తారు. 1 డేకి ఎంత చేస్తారు, 1/60. 15 days కి ఎంత కంప్లీట్ అయిపోతుంది, 1 డేకి 1/60. 15 days అంటే ఇంటూ 15 కదా, 15 4s. అంటే 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు, బి చేస్తారు. టోటల్ వర్క్ 1, 1/4 కంప్లీట్ అయిపోతే 1 minus 1/4 ఎంత, 3/4. బి వచ్చేసి రిమైనింగ్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు, 48 days. ఇక్కడ బి ఫుల్ వర్క్ లెఫ్ట్ సైడ్ 3/4, రైట్ సైడ్ కి వెళ్తే 4/3, 3 16s. బి ఫుల్ వర్క్ వచ్చి 64 days లో కంప్లీట్ చేస్తారు. వాడు ఏమడిగారు, ఏ అండ్ బి టుగెదర్ అని అడిగారు. ఏ వచ్చేసి 60 days లో కంప్లీట్ చేస్తారు. బి వచ్చేసి ఫుల్ వర్క్ ని 64 days లో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారంటే ప్రోడక్ట్ బై సమ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఏ కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 9 days. ఏ వచ్చేసి ఫుల్ వర్క్ ఎన్ని డేస్, లెఫ్ట్ సైడ్ 1/4, రైట్ సైడ్కి వెళ్తే 4/1. బి కెన్ డూ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 28 days. ఫుల్ వర్క్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ 2/3, రైట్ సైడ్కి వెళ్తే 3/2, 2 14s.
ఏ ఫుల్ వర్క్ వచ్చి 36 డేస్, బి ఫుల్ వర్క్ వచ్చి 42 డేస్. ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? షార్ట్ కట్ ఉంది కదా, ప్రోడక్ట్ బై సమ్. 36 ఇంటూ 42 బై సమ్ అంటే యాడ్ చేయాలా, యాడ్ చేస్తే 78 వస్తుంది. క్యాన్సలేషన్ చేద్దాం. 6తో చేయండి. 6 6 6 1s 6 3s. అంటే డినామినేటర్ ఖచ్చితంగా 13 ఉండాలి. 13 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్క్స్ 5.4 టైమ్స్ ఫాస్ట్ యాజ్ బి. అంటే ఏ నేమని రాయొచ్చు? 5.4 టైమ్స్ బి అని రాయొచ్చా? నెక్స్ట్ ఏ అంటే 5.4 టైమ్స్ బి, బి అంటే బి. 5.4ని 54/10:1. ఫైనల్గా ఏమని రాయొచ్చు? 54:10. 2 27s 2 5s. ఇది వచ్చేసి వర్క్ రేషియో. ఇది వచ్చేసి ఏ రేషియో? వర్క్ రేషియో. వర్క్ డేస్, వర్క్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వర్క్ రేషియో 27:5 అయితే డేస్ రేషియో ఏమవుతుంది? రివర్స్, 5:27 అవుతుంది. ఇక్కడ ఏకి బికి టైం డిఫరెన్స్ ఇచ్చారు 22 డేస్. వర్క్ డేస్ రేషియో 5:27. డిఫరెన్స్ అంటే 22 పార్ట్స్. 22 పార్ట్స్ వచ్చి 22 డేస్. ఇక్కడ ఏ అంటే 5 పార్ట్స్. అంటే ఏ ఫుల్ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు? 5 డేస్. 22 22 రిలేషన్ 1 కదా. బి వచ్చేసి ఫుల్ వర్క్ ని 27 డేస్, రిలేషన్ 1. నెక్స్ట్, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ డేస్ టేకన్ టు కంప్లీట్ ఏ అండ్ బి టుగెదర్ అడిగారా? ఏ వచ్చేసి 5 డేస్ లో కంప్లీట్ చేస్తారు, బి వచ్చేసి 27 డేస్ లో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి అంటే ఏ తెలుసు, బి తెలుసు. ఏ ప్లస్ బి కావాలంటే ప్రోడక్ట్ బై సమ్. 5 ఇంటూ 27/5 ప్లస్ 27 అంటే 32 కదా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 27 5s ఎంత? 135/32. డివిజన్ చేయండి. 32 135 4s 128. 7 మిగులుతుందా? ఆన్సర్ 4 7/32. ఈ ఆర్డర్ లో రాయాలి. 4 7/32 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ 20% ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days. 20% అంటే 1/5. 1/5 ఆఫ్ ద వర్క్ వచ్చి 4 days. ఫుల్ వర్క్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా? 4 ఇంటూ 5/1. బి 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. ఫుల్ వర్క్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా? 1/3. రైట్ సైడ్కి వెళ్తే 3/1. నెక్స్ట్, దే వర్క్ టుగెదర్ ఫర్ 9 days. ఇక్కడ ఏబి ఎన్ని డేస్ పని చేశారు? 9 days పని చేశారు. చూడండి, ఏ 20 days, బి 30 days. ఏ ప్లస్ బి. ఏ 1 డేకి 1/20, బి 1 డేకి 1/30 కదా. యాడ్ చేస్తే ఎల్సిఎం 60 కదా. 20 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 30 అంటే 2తో మల్టిప్లై చేయాలి. 1 డేకి ఎంత చేస్తారు? 5/60. ఎన్ని డేస్ పని చేశారు? 9 days. 5 9s 45/60. 15 3s 15 4s. అంటే 9 days కి ఎంత వర్క్ కంప్లీట్ అయిపోతుంది? 3/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ వర్క్ అంటే 1/4 కదా. టోటల్ వర్క్ 1. 3/4 కంప్లీట్ అయిపోయిందంటే 1/4 ఉంటుంది. సి వచ్చి 1/4 ఆఫ్ ద వర్క్ వచ్చి 6 days. అంటే సి ఫుల్ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు? లెఫ్ట్ సైడ్ 1/4, రైట్ సైడ్కి వెళ్తే 4/1. 6 ఇంటూ 4 24. క్వశ్చన్ లో ఏమడిగారు? బి వచ్చేసి 30 days లో కంప్లీట్ చేస్తారు. సి వచ్చి 24 days లో కంప్లీట్ చేస్తారు. బీసీ కలిసి 75% ఆఫ్ ద వర్క్ ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? బి తెలుసు, సి తెలుసు. బి ప్లస్ సి అంటే ప్రోడక్ట్ బై సమ్. 30 ఇంటూ 24/సమ్ అంటే 54 కదా. ఇది ఫుల్ వర్క్. 75% ఆఫ్ ద వర్క్ అంటే
ఇంటూ 75% చేయాలి. 30 into 24 by 54. 75% అంటే 3/4 అని రాయొచ్చా? 3 18s, 6 4s, 6 3s, 3 10s, 4 4 cancel. Answer 10 days. Fourth option. Next question. A can complete 25% of the work in 15 days. A వచ్చి ఫుల్ వర్క్ ఎంత టైంలో చేస్తాడు? 1/4 ఆఫ్ ద వర్క్. 25% అంటే 1/4 ఆఫ్ ద వర్క్ 15 days. ఏ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చి 15 into 4 60 days లో కంప్లీట్ చేస్తారు. హీ వర్క్స్ ఫర్ 15 days. ఏ వచ్చి 15 days వర్క్ చేశాడు అంటే ఎంత కంప్లీట్ అయిపోతుంది? 25%. బి అలోన్ ఫినిషెస్ రిమైనింగ్ వర్క్. ఏ 25% చేస్తే రిమైనింగ్ బి చేస్తాడు 75% ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు? 30 days. 75% అంటే 3/4 30 days. రైట్ సైడ్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 30 into 4/3 అంటే బి ఫుల్ వర్క్ వచ్చి 40 days లో కంప్లీట్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్? ఏ వచ్చి ఫుల్ వర్క్ 60 days లో కంప్లీట్ చేస్తారు. బి వచ్చేసి ఫుల్ వర్క్ 40 days లో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? ఫ్రంట్ వాల్యూ ఫామ్ లో ప్రోడక్ట్ బై సమ్ 60 into 40 బై సమ్ అంటే యాడ్ చేయాలి. 2 zeros 2 zeros క్యాన్సల్. ఇద్దరు కలిసి 24 days లో కంప్లీట్ చేస్తారు. ఇది ఫుల్ వర్క్. కానీ వాడు అడిగింది 50% ఆఫ్ ద వర్క్ కదా. 50% అంటే 1/2 అంటే ఎంత టైం పడుతుంది?